గత కొన్ని వారాలుగా మనం న్యాయాధిపతుల గ్రంథాన్ని ధ్యానం చేస్తూ వస్తున్నాం. 8వ తారీఖు 12వ నెల 2025లో స్టార్ట్ చేసాం. నా వైపు నుంచి ఏమైనా డిస్టర్బెన్స్ ఉంటే కనుక చెప్పండి. సో 21 అధ్యాయాల ఈ న్యాయాధిపతుల గ్రంథం దాదాపుగా చివరి అంకానికి మనం వచ్చాం. ఈ వారం వచ్చే వారంతో మనకి న్యాయాధిపతుల గ్రంథం పూర్తవుతుంది. న్యాయాధిపతుల గ్రంథం ఏ పరిస్థితుల్లో రాయబడింది అంటే, యెహోషువ గారు జనమందరిని ఏకం చేసి ఆ ప్రాంతాన్ని అంతా గెలిపించేసి అక్కడున్న రాజులందరినీ ఓడించి, జనం మాత్రమే ఉన్నారు, రాజ్యాలు లేవు, రాజులు లేరు, కానీ ఆ రాజ్యాలకు సంబంధించిన జనం మాత్రం ఉన్నారు. వాళ్ళందరూ అక్కడ ఉంటే ఈ 12 గోత్రాలకు సంబంధించిన వ్యక్తుల్ని కూర్చోబెట్టి యెహోషువ గారు మోషే గారు చెప్పినట్టుగా, మోషే గారికి దేవుడు చెప్పినట్టుగా మొత్తం అందరికీ ఏ ఏ ప్రాంతం వస్తుంది, ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వారి ప్రాంతం అని ప్రతి ప్రాంతాన్ని పంచి ఇచ్చారు. దేవుడు చెప్పినట్టుగా పంచి ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఒకే ఒక మాట అన్నారు, అయ్యా దేవుడు ఈ ప్రాంతాన్ని మీకు అప్పచెప్పారు, మీరు విశ్వాసంతో ముందుకు సాగితే అక్కడున్న జనమందరినీ తొలగించి ఆ ప్రాంతం మీద అనిపించుకోండి. ఆ ప్రాంతంలోకి వెళ్ళిన తర్వాత ఆ ప్రాంతంలో ఉన్న 7 జాతుల జనం ఎవరిని మీరు ఉంచొద్దు అని చెప్పి అన్నారు అని ఆయన ఆ మాట చెప్పేసి ఆ తర్వాత చనిపోయారు. ఇది జరిగిన తర్వాత ఇజ్రాయేలీల పరిస్థితి చాలా ఘోరంగా తయారైంది. నడిపించే నాయకుడు లేడు, దేవుని యొక్క మాటని చెప్పే సరైన యాజకుడు కూడా అక్కడ ఎవరో కనిపించట్లేదు. ఆ టైంలో దేవుడు న్యాయాధిపతులను ఇచ్చాడు. న్యాయాధిపతుల గ్రంథం ఒక 4 స్టేజ్లు అనుకుంటే 4 స్టేజెస్, స్టెప్ బై స్టెప్ 4 స్టేజ్లుగా మీరు క్యాలిక్యులేషన్ చేస్తే 21 అధ్యాయాలు చాలా ఈజీగా డివైడ్ చేసుకోవచ్చు. 1 నుంచి 5 అధ్యాయాలు ఎవరు కనిపిస్తారంటే, ఓత్నీయేలు అనే మొట్టమొదటి న్యాయాధిపతి కనిపిస్తాడు. ఆ తర్వాత ఏహూదు అని ఆయన కనిపిస్తారు. షంగారు అని ఆయన కనిపిస్తారు. దెబోరా అనే ఒక ఆడవిడి కనిపిస్తుంది. వీళ్ళ నలుగురు కలిపి 170 సంవత్సరాలు పరిపాలించారు. 1 నుంచి 5 అధ్యాయాల వరకు ఈ నలుగురు కనిపిస్తారు. ఇది స్టేజ్ 1. ఈ స్టేజ్ 1లో మీరు గమనిస్తే గనక ఎవ్వరికి కూడా, అంటే ఈ న్యాయాధిపతులుగా ఉన్న వాళ్ళు ఎవరో కూడా తప్పు చేసినట్టుగా కానీ, లేకపోతే పాపం చేసినట్టుగా కానీ, పాపం చేసే విధంగా జనాన్ని నడిపించినట్టుగా కానీ మనకి ఎక్కడ కనబడదు. వాళ్ళు చాలా భయభక్తులతో వాళ్ళ పని చేసినట్టుగా మనకు కనిపిస్తుంది. 1 నుంచి 5 అధ్యాయాలు, ఓత్నీయేలు నుంచి దెబోరా వరకు 170 సంవత్సరాల పరిపాలన. ఆ తర్వాత స్టేజ్ 2, 6వ అధ్యాయం నుంచి 11వ అధ్యాయం వరకు స్టేజ్ 2. ఎవరు కనిపిస్తారంటే గిద్యోను, అబీమెలెకు, తోలా, యాయీరు, యెఫ్తా 5గురు కనిపిస్తారు. అంతకుముందు 4 కనిపించారు, ఇప్పుడు 5గురు కనిపిస్తారు. గిద్యోను 40 సంవత్సరాలు పరిపాలిస్తే అబీమెలెకు గిద్యోను యొక్క కుమారుడు 3 సంవత్సరాలు, తోలా అనే ఒక ఆయన 23 సంవత్సరాలు, యాయీరు అనే ఆయన 22 సంవత్సరాలు, యెఫ్తా 6 సంవత్సరాలు, మొత్తం 91 సంవత్సరాలు పరిపాలన చేస్తారు 5గురు జనం. ఇది స్టేజ్ 2. స్టేజ్ 3 12వ అధ్యాయం నుంచి 16వ అధ్యాయం వరకు ఇబ్సాను అనే ఒక వ్యక్తి దగ్గర స్టార్ట్ అవుద్ది, సంసోను అనే ఒక వ్యక్తి దగ్గర ఎండ్ అవుద్ది. ఇబ్సాను 7 సంవత్సరాలు, ఆ తర్వాత ఇబ్సాన్ తర్వాత ఏలోను అనే ఆయన 10 సంవత్సరాలు, అబ్దోను అనే వ్యక్తి 8 సంవత్సరాలు, సంసోను అనే వ్యక్తి 20 సంవత్సరాలు పరిపాలిస్తారు. 45 సంవత్సరాలు పరిపాలిస్తారు. దాదాపుగా అలాగా 306 సంవత్సరాలు చరిత్ర. టోటల్గా న్యాయాధిపతులు అంతా కలిపితే 350 సంవత్సరాల చరిత్ర. మీరు గమనించారో లేదో, స్టేజ్ 1 170 సంవత్సరాల పరిపాలన, స్టేజ్ 2 దానిలో సగం 90 సంవత్సరాల పరిపాలన, దాదాపుగా సగం 91 సంవత్సరాల పరిపాలన. స్టేజ్ 3 ఈ 91లో సగం 45 సంవత్సరాల పరిపాలన. ఈ రోజు మనం స్టేజ్ 4 చూస్తాం. స్టేజ్ 4 17వ అధ్యాయం దగ్గర నుంచి 21వ అధ్యాయం వరకు
ఇక్కడ రూల్ చేసిన న్యాయాధిపతి కనపడడు మనకి. ఎవరికి వారే రూల్ చేసుకున్నట్టుగా కనిపిస్తుంది మనకి. ఎవరికి ఇష్టం వచ్చినట్టు వారు రూల్ చేసుకున్నట్టుగా కనిపిస్తుంది మనకి. సో దీనికి ముందు ఈ స్టేజ్ 4కి వెళ్లే ముందు ఒక కొన్ని హెచ్చరికలు చెప్తాను. హెచ్చరికలు చెప్పి నేను స్టేజ్ 4లోకి వెళ్ళి మనం వాక్య భాగాన్ని ధ్యానం చేద్దాం. నేను ఇప్పుడు న్యాయాధిపతుల్లో ఉన్న 17వ అధ్యాయం 18వ అధ్యాయం ధ్యానం చేస్తున్నాం మనం అందరం. దానిలో ఉన్న విషయాలే నేను చెప్తున్నాను. ఎందుకు ఈ హెచ్చరిక లేకపోతే ఈ కాషన్ ఎందుకు ఇచ్చాను మీకంటే, నేను ఇప్పుడున్న సంఘాల గురించి కానీ ఆరాధన విధానం గురించి కానీ వీటి గురించి నేను మాట్లాడట్లా. ఒకవేళ మీకు అనిపిస్తే నేనేం చేయలేను. ఇది నేను కల్పించిన స్టోరీలు కాదు. ఈ 2 విషయాలు జ్ఞాపకం పెట్టుకుని, అలాగే ఫైనల్ది, నేను ఈ సంఘానికి కానీ సేవకులకు కానీ ఎవరికి నేను వ్యతిరేకం కాదు. ఇప్పుడు మనం చాలా జాగ్రత్తగా 17వ అధ్యాయం 18వ అధ్యాయం ధ్యానం చేద్దాం. 17 నుంచి 21 వరకు స్టేజ్ 4 అనుకున్నాం, ఫైనల్ స్టేజ్ ఇది. ఈ 17 నుంచి 21 వరకు ఈరోజు ధ్యానం చేయలేం మనం. 17 నుంచి 18 వరకు అంటే 17, 18 అధ్యాయాలు మాత్రం ధ్యానం చేస్తాం. ఈ దీనిలోకి వెళ్లే ముందు మీలో ఎవరన్నా మెడికల్ బ్యాక్గ్రౌండ్ లోంచి ఉన్న వాళ్ళు ఎవరన్నా ఉంటే, ఒకవేళ వాళ్ళు లేకపోయినా మీ హాస్పిటల్ అనుభవం మనలో ఎవరికైనా ఉంటే కనుక ఈ 2 ఒకసారి గుర్తు చేసుకోండి మీరే. ఆ 2 ఏంటంటే, మొదటిది ఈసీజీ. ఈసీజీ అంటే గుండె ఎలా కొట్టుకుంటుంది అని చెప్పి 2D దానిలో ఒక డ్రాయింగ్ లాగా వస్తుంది. గ్రాఫ్ మనకి 10th క్లాస్లో వాటిలో గ్రాఫ్ ఉంటుంది కదా, దానిపైన అప్ అండ్ డౌన్స్ ఉంటది. ఇందాక మీకు చూపించాను అది ఈ విధంగా. ఇది గుర్తుపెట్టుకోండి. ఎందుకు గుర్తుపెట్టుకోవాలంటే, న్యాయాధిపతుల గ్రంథం అంతా ఇలాగే ఉంటది. కానీ ఈ 17వ అధ్యాయం 18వ అధ్యాయానికి వచ్చేటప్పటికి గీత ఇలా స్ట్రైట్ అయిపోద్ది. ఐసీయూలో కీ 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 అని సౌండ్ వస్తూ ఉంటది. ఈ సౌండ్ వచ్చేంత వరకు అందరూ హ్యాపీగా ఉంటారు, పర్లేదురా అన్నట్టుగా. స్క్రీన్ మీద ఇలా అప్ అండ్ డౌన్ గీతలు కనిపించేంత వరకు అందరూ పర్లేదురా, ఓ 2 రోజులు చూద్దాం, కొన్ని రోజులు చూద్దాం, ఓ నెల రోజులు చూద్దాం, మనిషి అయితే యాక్టివ్ గానే, అంటే లోపల బాడీ అయితే యాక్టివ్ గానే ఉంది, పర్లేదురా అనేటట్టుగా ఉంటది. ఒక్కసారి గనక ఆ బీప్ సౌండ్ అంటే కీ అంట సౌండ్ వచ్చేసిన, ఓ స్ట్రైట్ లైన్ వచ్చేసిన, ఇక ఎవడేం చేయలేడని దాని అర్థం. ఇంకా వీడు బతకడో, వీడి పని అయిపోయింది అని దాని అర్థం. 17వ అధ్యాయం 18వ అధ్యాయం 20వ అధ్యాయం 21వ అధ్యాయం న్యాయాధిపతుల గ్రంథంలో ఇలాగే సింగిల్ లైన్ గా, అప్ అండ్ డౌన్ లేని లైన్ గా, ఫైనల్ గా బీప్ సౌండ్ వచ్చినట్టుగా కనిపిస్తుంది. ఇది ఒకటి. రెండోది ఏంటంటే, క్యాన్సర్ పేషెంట్ ఎవరన్నా ఉన్నారనుకోండి, వాళ్ళతో ఏమంటారంటే, ఒకవేళ వాళ్ళ హాస్పిటల్కి వెళ్ళి లేట్గా హాస్పిటల్కి వెళ్తే, అబ్బా నీకు క్యాన్సర్ స్టేజ్ 4లో ఉందమ్మా, స్టేజ్ 1లో అయితే ఏమన్నా కాపాడగలిగే వాళ్ళం, స్టేజ్ 4లో చాలా కష్టం అమ్మా, ఇక మన చేతిలో ఏం లేదు, రికవరీ అవడం చాలా కష్టం అని చెప్పి అనేస్తారు. ఇప్పుడు ఆ స్టేజ్ గురించే మనం మాట్లాడుకుంటున్నాం. ఒక రకంగా చెప్పాలంటే ఇజ్రాయేలీల జనాంగం ఈ ప్రపంచం మొత్తానికి ఒక ఎగ్జాంపుల్. అతి ప్రాముఖ్యంగా క్రైస్తవ సంఘానికి అద్భుతమైన ఎగ్జాంపుల్ అన్నమాట. ఎందుకంటే దేవుడు ఎన్నుకున్నారు వాళ్ళని, ఇప్పుడు క్రైస్తవ సమాజాన్ని కూడా దేవుడే ఎన్నుకున్నాడు. అప్పుడున్న దేవుడు ఇప్పుడున్న దేవుడు ఒక ఆయనే, ఆయన ఒక ఆయనే. సో ఒక ఎగ్జాంపుల్, ఆ ఎగ్జాంపుల్ అనే మాటను జ్ఞాపకం పెట్టుకుంటూ మనం ఈ భాగాన్ని స్టడీ చేయడానికి ముందుకెళ్దాం. 17వ అధ్యాయం 18వ అధ్యాయం కొంచెం లేట్ అయినా కానీ మీరు ఆగండి, ఎవరు వెళ్ళిపోవద్దు, చివరి దాకా పూర్తిగా అర్థం చేసుకుంటే చాలా మంచిది. దీనిలో ఒక కుటుంబం కనిపిస్తుంది, 2 గోత్రాల జనం కనిపిస్తారు, ఒక వ్యక్తి కనిపిస్తాడు, ఒక లేవీయుడు కనిపిస్తాడు. ఓకే, ఒక కుటుంబం, 2 గోత్రాల జనం, ఒక వ్యక్తి, ఒక లేవీయుడు. వీళ్ళు మనకు చాలా పాఠాలు నేర్పిస్తారు. చాలా జాగ్రత్తగా వింటే చాలా పాఠాలు నేర్పిస్తారు. ఓ రోజు ఒక ఇంట్లో
తల్లి, తన కొడుకు, ఆ కొడుకున్న కొంతమంది బిడ్డలు వీళ్ళందరూ ఉన్నారు. ఆ తల్లి బాగా డబ్బున్నావిడి 1100 వెండి నాణేలు దాచింది. చాలా జాగ్రత్తగా దాచింది. ఎందుకు దాచింది ఏంటనేది నాకు తెలియదు. దాచింది. అనుకోకుండా ఓ రోజు వాటిని చెక్ చేస్తే ఎవరో వాటిని దొంగిలించేశారు. 1100 వెండి నాణేలంటే నార్మల్ విషయం కాదు. చాలా డబ్బు. బాగా బాగా కాస్ట్లీ అన్నమాట. సో ఎవరో దొంగిలించేసేటప్పటికి కొన్ని రోజుల తర్వాత అది తెలుసుకుంది ఆవిడ. అంతే, శాపాలు పెట్టడం స్టార్ట్ చేసింది. ప్రమాణాలు చేయడం స్టార్ట్ చేసింది. నా డబ్బు తీసుకున్నవాడు ఎలా అయిపోతాడు, అలా అయిపోతాడు అని చెప్పి ప్రమాణాలు చేయడం, శాపాలు పెట్టడం స్టార్ట్ చేసింది. అది కొడుకు విన్నాడు. వెంటనే కొడుకు భయమేసింది. కొడుకు ఎందుకు భయమేసింది అంటే, ఆ 1100 వెండి నాణాలు తీసింది కొడుకే. వెంటనే ఆ వెండి నాణేలు తీసి ఆవిడ చేతిలో పెట్టి, నువ్వు ఇందాక ప్రమాణం చేస్తున్నప్పుడు నేను విన్నాను, ఇదిగో తీసింది నేనే, ఇదిగో నీకు ఇచ్చేస్తున్నాను అని చెప్పి తల్లి దగ్గరికి తీసుకొచ్చి ఇచ్చేశాడు. వెంటనే తల్లి, అబ్బా నువ్వు దేవుడి చేత దీవించబడతావయ్యా అని ఆశీర్వదించింది. అంతకుముందు తీసిన వాళ్ళని తిట్టింది. తీసిన వాడు కొడుకుని తెలిసిన తర్వాత ఆశీర్వదించడం ప్రారంభించింది. వెంటనే కొడుకు దొంగిలించిన వాటిని, ఒక రకంగా చెప్పాలంటే అది దొంగ సొమ్ము, ఆ దొంగిలించిన ఆ సొమ్మును తీసుకెళ్లి దేవుడికి ప్రతిష్ఠ చేసింది. యెహోవాకు ప్రతిష్ఠిస్తాను అని చెప్పి ప్రతిష్ఠ చేసింది. ప్రతిష్ఠ చేసిన ఆ 1100లో నుంచి 200 తీసి, 200 నాణేలు తీసి ఒక కంసాలిని పిలిచి, కంసాలి అంటే విగ్రహాలు తయారు చేసేవాడు, లేకపోతే ఆర్నమెంట్స్ తయారు చేసేవాడు. తనకి 200 నాణేలు ఇచ్చి, నువ్వు 2 విగ్రహాలు తయారు చేయాలి అని చెప్పింది. ఒకటేమో పోత విగ్రహం, ఇంకోటేమో పైన అంటే ఆల్రెడీ చెక్కతో చేయబడిన విగ్రహానికి పైన వెండి తొడుగు కప్పాలి, ఆ రకమైన విగ్రహం. ఇలా 2 విగ్రహాలు చేయాలని చెప్పింది. ఆవిడ దేవుని బిడ్డ, ఒక యూదురాలు. ఇది తల్లి గారి పరిస్థితి. అదే కుటుంబంలో ఉన్న కొడుకు గారి పరిస్థితి ఏంటి? మరొకసారి కన్ఫర్మేషన్ కోసం అడుగుతున్నా, మీకు వాయిస్ క్లియర్ గానే ఉంది, ఏమన్నా బ్రేక్ అవుతుందా? క్లియర్ గానే ఉంది. ఓకే, థ్యాంక్ యూ. ఇప్పుడు కొడుకు పరిస్థితి దగ్గరికి వద్దాం. కొడుకు పేరు ఏంటంటే మేకా. జాగ్రత్తగా వినండి, బైబిల్ గ్రంథంలో ఉన్న మేకా ప్రవక్త గారు కాదు ఈయన. ఆయన ఎప్పుడో, ఈయన తర్వాత ఎన్నో సంవత్సరాలకు పుట్టారు ఆయన. ఈయన న్యాయాధిపతుల్లో ఉన్న మేకా. ఈ మేకా అనే పేరు చాలా కామన్. సో కొడుకు పేరు మేకా. ఈయనకి మంచి దిల్లు ఉంది. గొప్పతనం ఏంటంటే ఇంటిని ఆనుకునే ఒక గొప్ప మందిరం ఉంది. అది ఈయనదే, సొంత మందిరం ఉంది. ఆ మందిరంలో గృహదేవతలు ఉన్నాయి. అదే మందిరంలో ఒక అద్భుతమైన ఏఫోదు ఉంది. ఏఫోదు అంటే యెహోవా మందిరమైన ప్రత్యక్ష గుడారంలోకి వెళ్ళేటప్పుడు యాజకులు వేసుకునే వస్త్రం అన్నమాట. ఆ ఏఫోదు కూడా ఉంది ఈయన దగ్గర. ఇవన్నీ ఉన్నాయి కదా. ఆ మందిరం పేరంటే ఆ మందిరం పేరేంటంటే యెహోవా మందిరమే. యెహోవా మందిరంలో గృహదేవతలు ఉన్నాయి. ఏఫోదు ఉంది. కానీ సమస్య ఏంటంటే యాజకుడు లేడు. అందుకని నేనేం చేశాడంటే తన కుమారుణ్ణే యాజకుడు తానే ప్రతిష్ఠించుకున్నాడు. తన కుమారునే యాజకుడిగా తానే ప్రతిష్ఠించుకున్నాడు. వినిపిస్తుంది అప్పుడు? ఓకే. మేకా గురించి మాట్లాడుకుంటున్నాం. ఆయనకి సొంతంగా మందిరం ఉంది. ఆ మందిరంలో గృహదేవతలు ఉన్నాయి. ఆయనకి ఏఫోదు ఉన్నాయి. ఆ మందిరానికి ఉన్న పేరు ఏంటంటే యెహోవా మందిరం. అయితే అన్నీ ఉన్నా కానీ యాజకుడు లేడు. అందుకని మేకాకున్న కొడుకుల్లో ఒక కొడుకుని తానే యాజకుడిగా తానే ప్రతిష్ఠించాడు. కొడుకుని అంటే అభిషేకించాడు. అభిషేకించి నువ్వు నాకు యాజకుడిగా ఉండన్నాడు. ఇలా కొన్ని రోజులు గడిచిపోయింది. ఆయన ఒక యూదుడు. మేకా అనే ఆయన ఒక యూదుడు. దేవుణ్ణి నమ్మినవాడు, ధర్మశాస్త్రం అవగాహన ఉన్నవాడో కాదో నాకు తెలియదు. ఓ రోజు మేకా బయట కూర్చున్నాడు. బయట కూర్చుంటే ఒక వ్యక్తి కనబడ్డాడు. చూస్తే ఈ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి కాదు. ఎవరు నువ్వు, ఎక్కడి నుంచి వచ్చావు అని అడిగాడు. వెంటనే నేను బెత్లెహేం నుంచి వచ్చానండి, నేను లేవీయుడిని అన్నాడు. వెంటనే మేక ఆశ్చర్యపడ్డాడు, ఆనందపడ్డాడు. అబ్బా నాకు లేవీయుడు దొరికాడు అని చెప్పి వెంటనే
కానుక గురించి మాట్లాడాడు. నీకు 10 వెండి నాణేలు ఇస్తా, కొన్ని బట్టలు ఇస్తాను, సంవత్సరానికి ఒక ప్రాముఖ్యంగా మంచి బట్టను ఇస్తాను, డైలీ ఫుడ్ పెడతా, నాకు లేవీయుడుగా యాజకుడుగా నువ్వు ఉంటావా అనగానే లేవీయుడు ఓకే చేసాడు. వెంటనే ఒప్పేసుకుని, చాలా ఎంత మహాభాగ్యం అండి, నేను అసలు తిరిగేదే దాని గురించి, అక్కడ పని లేక ఇటు వచ్చాను, హ్యాపీగా నేను మీ దగ్గర లేవీడిగా ఉండడానికి రెడీ, యాజకుడిగా ఉండడానికి రెడీ అని చెప్పి రెడీ అయిపోయాడు. మేక ఆ లేవీని కూడా ప్రతిష్ఠించాడు. మేక ఆ లేవీని కూడా అభిషేకించాడు. సో ఫైనల్ గా మందిరం ఉంది, దానిలో ఏఫోద్ ఉంది, దానికి ఏమో యెహోవా మందిరం అని పేరు ఉంది. యాజకుడు లేడని కొడుకుని యాజకుని చేసుకుంటే ఇప్పుడు లేవీయుడైన యాజకుడు కూడా దొరికేశాడు. ఆహా, చాలు, ఇప్పుడు యెహోవా నాకు మేలు చేస్తాడు అనుకున్నాడు. దీనంతటికి ఇదంతా చూసిన లేవీయుడు దాన్నంతటిని అంగీకరించి ఏ మాత్రం నోరెత్తకుండా తాను ఎలా అనుకుంటే అలాగా తాను ఇష్టపడినట్టుగా యాజకుడుగా తనకున్నాడు. అతను ఒక యాజకుడు, హీఈస్ ప్రీస్ట్. ఫైన్. కొన్ని రోజులు అయిపోయింది. ఈ కొన్ని రోజులు అయిపోయిన తర్వాత లేవీయుడు బయట కూర్చున్నాడు. బయట కూర్చుని చూస్తా ఉన్నాడు. అంతలో ఒక 6 చాలా ఉన్నతమైన దేహంతో 6 వచ్చారు. ఎవరండి మీరు అని అడిగాడు. మనోడు మాట్లాడిన వెంటనే వాళ్ళు మనోడి మాటని అర్థం చేసుకుని, నువ్వెవరయ్యా, ఫస్ట్ నీ మాట వేరుగా ఉందే, ఈ ప్రాంతానికి సంబంధించిన వాడికి లేవు, నువ్వెవరో అని అడిగారు. నేను లేవీయుడినండి. అవునా, మరి ఇక్కడ ఎందుకున్నావు, నిన్ను ఇక్కడికి ఎవరు తీసుకొచ్చారు అంటే, మేక అనే ఆయన నన్ను లేవీయుడిగా పెట్టుకున్నారండి. ఒక్క నిమిషం. మేక అనే ఆయన నన్ను లేవీయుడిగా పెట్టుకున్నారండి, అక్కడ లేవీయుడిగా చేస్తున్నాను అనగానే ఈ 5 ఓ పని నిమిత్తం వెళ్తున్నారు. అయితే వీళ్ళకి డౌట్ వచ్చింది. వెంటనే మేము ఓ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకోవడానికి వెళ్తున్నాం, అది సాధ్యమో ఒకసారి దేవుణ్ణి అడిగి చెప్పు అన్నారు. వెంటనే లేవీయుడు, మీరు వెళ్ళే పనిని యెహోవా మీకు సాధ్యపరుస్తాడు కాక అన్నారు. వీళ్ళు ఆమెన్ అనుకుంటూ వీళ్ళు ఆ పనికి వెళ్ళిపోయారు. చాలా హ్యాపీగా ఇదంతా జరిగిపోయిన తర్వాత వాళ్ళ ఆ ప్రాంతానికి వెళ్ళి, వాళ్ళు వేగులు వారు అనమాట, దాను గోత్రానికి సంబంధించిన వాళ్ళు. వీళ్ళు ఆ ప్రాంతానికి వెళ్ళి ఆ ప్రాంతాన్ని అంతా చూశారు. ఆ ప్రాంతాన్ని అంతా చూసిన తర్వాత వీళ్ళకి ఆ ప్రాంతం చాలా బాగా అనిపించింది. వెంటనే వెనక్కి వచ్చారు, వాళ్ళ ఊరు వెళ్ళిపోయారు. వాళ్ళ ఊరు వెళ్ళి ఆ ప్రాంతం యొక్క వివరణ అంతా ఆ ప్రాంతంలో ఉన్న వారికి చెప్పారు. చెప్పిన వెంటనే 600 మంది సైనికులతో అక్కడి నుంచి బయలుదేరారు. దాను వాళ్ళు ఎక్కడుంటారో ఆ ప్రాంతం నుంచి లాయిషు అనే ప్రాంతానికి బయలుదేరారు. మళ్ళీ తిరిగి ప్రయాణంలో ఒకప్పుడు మేకా ఇంటి దగ్గర లేవీయుడిని కలిశారుగా, మళ్ళీ అదే మేకా ఇంటికి వచ్చారు. వచ్చి ఆ లేవీయుడితో మాట్లాడడం ప్రారంభించారు. నువ్వు చెప్పావు కదా ఆ రోజు, అది నిజంగానే చాలా బాగా జరిగింది, మాకు దేవుడు మాకు ఆ ప్రాంతాన్ని ఇచ్చేటట్టుగా ఉన్నాడు అయితే అని చెప్పి చాలా జాగ్రత్తగా లేవీయుణ్ణి, అలాగే మేకా ఇంట్లో ఉన్న ఆ విగ్రహాలని, ఆ ఏఫోదుని, అట్లన్నిటిని తీసుకుని దొంగతనం చేసి అక్కడి నుంచి వెళ్ళిపోవడం ప్రారంభించారు. అంతలోకి మేకా ఇదంతా చూశాడు. చూసి, ఏంటి మీరు ఇలా చేస్తున్నారేంటి, నా లేవీని తీసుకెళ్ళిపోతున్నారు, నా గృహదేవతలు తీసుకెళ్ళిపోతున్నారు, మీరు చేసేది తప్పు కదా అని చెప్పి అడిగాడు. ఈ 5 అతనికి వార్నింగ్ ఇచ్చి, మేము 5 కాదు, మా వెనకాల 600 మంది ఉన్నారు, చాలా జాగ్రత్తగా ఉండు అని వార్నింగ్ ఇచ్చి, వాళ్ళు ఎక్కడికైతే వెళ్ళాలో ఆ లాయిషు అనే ప్రాంతానికి వెళ్ళారు. ఆ లాయిష్ అనే ప్రాంతానికి వెళ్ళి ఆ ప్రాంతంలో ఉన్న జనం చాలా లగ్జూరియస్ గా బతుకుతున్నారు, చాలా హ్యాపీగా బ్రతుకుతున్నారు. మాకు దేవుడు అక్కర్లేదు అనుకున్నారో, లేకపోతే మాకున్న ఈ యొక్క అద్భుతమైన ప్రాంతం చాలు అనుకున్నారో మరేంటో తెలియదు, కానీ చాలా హ్యాపీగా, ఏమాత్రం రక్షణ లేకుండా, కాపుదల లేకుండా, అధికారులు లేకుండా బతుకుతున్నారు. ఈ 600 మంది వెళ్ళి ఆ లాయిషు అనే ప్రాంతాన్ని ఆక్యుపై చేసుకుని ఆ ప్రాంతంలో ఈ విగ్రహాలని, ఈ ఏఫోదుని నిలబెట్టి అక్కడ ఒక మందిరాన్ని నిలబెట్టి విగ్రహారాధన ప్రారంభించారు. ఆ విగ్రహారాధనకి ఈ యాజకుడు, లేకపోతే ఈ లేవీయుడు యాజకుడుగా ఉన్నారు. ఇదంతా యెహోవా నామంలో జనమంతా చేసిన పని. చాలా గొప్ప స్టోరీ కదా. నేను బైబిల్లోది చెప్పట్లేదేమో అని మీరు అనుకోవద్దు, నేను చెప్పిందంతా బైబిల్లోదే. మరి ఇదేంటి ఇలా ఉంది అని మీరు అనుకోవద్దు.
నాకు ఈ స్టోరీ మీకు చెప్తుంటే నాకు ఇంకొక సంఘటనలు కొన్ని గుర్తొచ్చినాయి. నాకు తెలిసిన ఓ పాస్టర్ గారు కొడుకు తాగుబోతు. పాస్టర్ గారికి సంఘం ఉంది. అందుకని పాస్టర్ గారు ఏం చేశారంటే కొడుకుని ఊరి పేరు చెప్పనులేండి, కాకినాడ ట్రైనింగ్కి పంపించారు. దేనికిరా అంటే పాస్టర్ ట్రైనింగ్కి పంపించాడు. మళ్ళీ ఈ సంఘం ఎవరన్నా తీసుకెళ్ళిపోతారేమో అని అర్హత లేకపోయినా పాస్టర్ ట్రైనింగ్ పంపించి అది పూర్తి చేయించి మళ్ళీ తిరిగి రప్పించారు. అతను పాస్టర్ అన్నమాట. ఇలాంటివి చాలా గుర్తొస్తున్నాయి నాకు. ఇంకొక ఆయన ఉన్నాడు, చాలా రకరకాలుగా దరిద్రమైన సంబంధాలతో తిరుగుతూ ఉంటాడు, కానీ సంఘాన్ని మాత్రం వదలడు. సంఘానికి ఒక బోర్డు పెట్టుకున్నాడు, తన పేరు పెట్టుకున్నాడు, అన్నీ తనయ్య అన్నాడు, తనకు సంబంధించిన రూల్స్ పెట్టుకున్నాడు. సొలొమోన్ గారు మాట్లాడుతూ అంటారు, ఆకాశం కింద కొత్తగా జరిగేదేం లేదు, పాతదే మళ్ళీ రిపీట్ అవుద్ది అని. సేమ్ అలాగే ఉంది ప్రస్తుత మన పరిస్థితి, ప్రస్తుత మన స్థితి. ఓకే, మన పాఠాల దగ్గరికి వద్దాం. ముందు తల్లి దగ్గరికి వెళ్దాం ఒకసారి. ఇప్పుడు దాకా మనం చూసిన సందర్భంలో తల్లి దగ్గరికి వెళ్దాం ఒకసారి. న్యాయాధిపతులు 17వ అధ్యాయం తెస్తారా? చాలా చిన్నగా ఉంటది, బాగుంటది. తీసారా ఎవరన్నా? 1వ వచనం 1, 2, 3 చదివేయండి. మీకా అనొకడు ఎఫ్రాయిమీయుల మన్యదేశంలో ఉండెను. అతడు తన తల్లిని చూచి, నీ యొద్ద నుండి తీసుకొనిన రూకలు అనగా నీవు ప్రమాణము చేసి నా వినికిడిలో మాటలాడిన ఆ 1100 వెండి రూకలు నా యొద్దనున్నవి. ఇదిగో నేను వాటిని తీసుకొంటినని ఆమెతో చెప్పగా, అతని తల్లి, నా కుమారుడు యెహోవా చేత ఆశీర్వదింపబడునుగాక అనెను. అతడు ఆ 1100 రూకలను తన తల్లికి మరలా నీయగా, ఆమె పోత విగ్రహము చేయించుటకై నా కుమారుని చేత తీసుకొనిన ఈ రోకలను నేను యెహోవాకు ప్రతిష్ఠించుచున్నాను. నీకు మరలా అది చాలమ్మా, ఇచ్చెదను నేను. చాలు. ఇక్కడ ఈ 17వ అధ్యాయం 18వ అధ్యాయం మీరు ఎలా అర్థం చేసుకోవాలంటే, దేవుడు ఎందుకు రాయించారు దీన్ని, పరిశుద్ధాత్ముడు ఏ ప్రేరేపణతో దీన్ని రాయించారంటే, అన్నం ఉడికిందా లేదా అని చూడడానికి అన్నం అంతా పిసకక్కర్లేదు, అన్నం అంతా నలపక్కర్లేదు అనే ఒక పాత సామెత ఒకటి ఉంది. అలాగే జనం ఎలా అయిపోయారు అని చెప్పడానికి జనమందరి స్టోరీలు వెనక్కర్లా, ఒక కొంతమంది స్టోరీస్ వింటే, కొంతమంది చరిత్ర ఏంటో తెలుసుకుంటే ఆ జనం యొక్క పరిస్థితి ఏంటో తెలిసిపోద్ది. దానికి సంబంధించి న్యాయాధిపతులే లేనప్పుడు, అసలు దేవుడి ధర్మశాస్త్రమే తెలియని విధానంలో జనం బ్రతుకుతున్నప్పుడు జనం పరిస్థితి ఎలా ఉంటది, దేవుడి యొక్క అడుగు జాడలు లేకుండా మన అడుగు జాడలు పడుతూ ఉంటే మన బ్రతుకులు ఎలా అయిపోతాయి అని చెప్పడానికి ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఈ 17వ అధ్యాయం 18వ అధ్యాయం. కానీ నాకు బాధ అనిపించే విషయం చెప్పి నేను స్టడీలోకి వెళ్తా. నేను చాలా సందర్భాల్లో చాలా మందితో మాట్లాడినప్పుడు ఈ 17, 18 అధ్యాయాల గురించి ఎవరు మాట్లాడరు సంఘంలో. అది చాలా బాధ అనిపించే విషయం. ఎందుకో తెలియదు. బైబిల్ అంతా పరిశుద్ధాత్మ దేవుడే రాయించారు. రాసింది వేరే వేరే వ్యక్తులైనా రాయించింది మాత్రం పరిశుద్ధాత్మ దేవుడే. ప్రతి ఒక్క దాన్ని మనకు ఉపయోగపడుద్దనే దేవుని రాయించాడు. దేన్ని దాచలా, మరి మనం ఎందుకు దాస్తున్నామో మనకు తెలియదు. సో ఓకే, 17వ అధ్యాయం 1, 2, 3 మీరు చదివితే, దొంగతనం చేసింది ఎవరో దొంగతనం చేశారని తెలిసినప్పుడేమో శాపాలు పెట్టింది ఆవిడ. ఎవరో దొంగతనం చేశారు నా సొమ్ముని అన్నప్పుడేమో ప్రమాణాలు చేసింది. కానీ ఆ దొంగతనం చేసిన వాడు సొంత కొడుకు, నావాడే అని తెలుసుకున్న వెంటనే గద్దించలా, ఆశీర్వదించింది. పైగా ఆ దొంగ సొమ్ముని దేవుడికి ప్రతిష్ఠ చేసింది. మళ్ళీ ఆ ప్రతిష్ఠించిన దానిలోంచి కొంత భాగాన్ని తీసి విగ్రహాలు తయారు చేయడానికి ఇచ్చింది. పేరు మాత్రం చదువుతున్నా నేనే,
ఈ రోకలు నేను యెహోవాకు ప్రతిష్ఠించుచున్నాను. ఎంత ఘోరం. తర్వాత 4, అతడు ఆ రోకలను తన తల్లికి ఇయ్యగా ఆమె వాటిలో 200 పట్టుకొని కంసాలికి అప్పగించెను. అతడు వాటితో చెక్కబడిన ప్రతిమ స్వరూపమైన పోత విగ్రహములు చేయగా అది మేకా ఇంట ఉంచబడెను. అసలు ఇక్కడ యూదులేంటి, విగ్రహాలు చేయడం ఏంటి? పైగా దొంగతనం జరిగితే శాపమిచ్చి దొంగిలించిన వాడు కొడుకని తెలిసి గద్దించకుండా, లేకపోతే తప్పు సరిదిద్దకుండా, అరే నువ్వు ఆశీర్వదింపబడతావురా. ఈ జనం ఎక్కడికి వెళ్ళిపోయారు? నీ చుట్టూ ఉన్న వాళ్ళు ఒకవేళ ఎవరన్నా కనిపిస్తున్నారా? ఒకవేళ నువ్వే కనిపిస్తున్నావా నాకు తెలియదు. జాగ్రత్త. చేసేది దేవుడి పేరు మీదే, చెప్పేది దేవుడి పేరే, కానీ చేసేదంతా దేవుడికి వ్యతిరేకమైన పని. దేవుడు మెచ్చుకుంటాడనా? మన అమాయకత్వమా, లేకపోతే దేవుడు అమాయకుడు అనుకుంటున్నావా, లేకపోతే మనం అమాయకులమా? తల్లి ఉండి కొడుకు తప్పు చేస్తే గద్దించాల్సింది పోయి సొంతోడు తప్పు చేశాడు అని తప్పుని కప్పిపుచ్చి సరే, ఇది తల్లి పరిస్థితి. ఫోన్లే తల్లి ప్రేమ అది ఇదని మీరు అనొచ్చు, నేను కూడా అలాగే అనుకున్నాను. ఇప్పుడు కొడుకు దగ్గరికి వద్దాం. కొడుకు దగ్గరికి వస్తే ఓన్ మందిరం, సొంత మందిరం. ఆ కింద భాగం చదువుతానే 5వ వచనం. మేక అను ఆ మనుషునికి దేవ మందిరం ఒకటి ఉండెను. అసలు నాకు పిచ్చెక్కిపోయింది. మందిరం ఉండడం ఏంటయా? ప్రత్యక్ష గుడారం కదా ఉండాల్సింది. అది కూడా మీరు గమనిస్తే ప్రత్యక్ష గుడారానికి సపరేట్గా ఒక ప్రాంతం ఉంది. ఒకవేళ ఒక గోత్రానికి ఒక్కొక్క ప్రత్యక్ష గుడారాన్ని వాళ్ళు ఏర్పరచుకుంటే అది ఊరంతటికి మధ్యలో ఉండాలి. అది కదా చేయాల్సింది. కానీ అది కాదంటే ఇక్కడ ఓనుగా మందిరం ఉంది. ఓనుగా మందిరం ఉంది కదా, సొంత మందిరాన్ని పెట్టుకున్నాడు ఆయన. అందుకని మందిరం ఉంది కదా అని యాజకుడు లేడని కొడుకుని అభిషేకించాడు. తన కొడుకుని తానే అభిషేకించి తానే ప్రతిష్ఠించి యాజకుని చేసాడు. అసలు కొడుకుకున్న క్వాలిటీస్ ఏంటో చూడలా, లేకపోతే ధర్మశాస్త్రంలో యాజకుడికి ఉండవలసిన లక్షణాలు ఏంటో చూడలా, యాజకుడు ఏ విధంగా బతకాలో చూడలా, మందిరం ఏ విధంగా నిర్మించాలో తెలియదు, మందిరం ఏ విధంగా ఉండాలో తెలియదు, కానీ మందిరం ఉండాలంతే. ఒకసారి చూడండి, కింద చదువుతున్నా. మేకాను ఆ మనుషునికి దైవ మందిరం ఒకటి ఉండెను, మరియు అతడు ఏఫోదును గృహదేవతలను చేయించి తన కుమారుల్లో ఒకరిని ప్రతిష్ఠింపగా అతడు అతనికి యాజకుడు ఆయను. ఈ ఏఫోదు ఎక్కడి నుంచి వచ్చింది? మీరు ఎవరైనా చెప్పగలరా? మనం స్టడీ చేసాం కదా, అందుకని మిమ్మల్ని అడుగుతున్నా. ఈ ఏఫోదు ఎక్కడి నుంచి వచ్చింది? ఎనీవన్? ఈ ఏఫోదు గుర్తొచ్చింది ఎవరన్నా? ఒక ఆయన గెలిచేసిన తర్వాత స్టేజ్ 2 గెలిచిన తర్వాత తన పేరు మీద ఏఫోదు ఒకటి చేపించారు, గుర్తుందా? బైబిల్ స్టడీ ఇలా అయితే కష్టమే. గిద్యోను, మీరు వెనక్కి వెళ్ళి చూస్తే కనిపిస్తుంది. ఒకసారి చూపించేస్తాను, ఎందుకైనా మంచిది. 8వ అధ్యాయంలో 8వ అధ్యాయం 26వ వచనంలో చివరిలో చదువుతున్నాను. గిద్యోను దానితో ఒక ఏఫోదును చేయించుకొని తన పట్టణమైన ఓఫ్రాలో దాన్ని ఉంచెను. కావున ఇశ్రాయేలీలందరూ అక్కడికి పోయి దాన్ని అనుసరించి వ్యభిచారులైరి. అది గిద్యోనుకును అతని ఇంటి వారికి ఉరిగా నుండెను. ఏఫోదు కాన్సెప్ట్ గిద్యోను గారు స్టార్ట్ చేశారు. ఇక్కడ దాకా వచ్చింది. ఈ గృహదేవతలో దేవుడి మందిరం అని చెప్పి పేరు పెట్టి, యెహోవా అనే పేరుని పెట్టి మనోడు చేసే పనులు ఇవి. సరే చూద్దాం, ఇంకా ముందుకు వెళ్తే ఫైనల్ గా ఎవరిని పెట్టుకున్నాడు అంటే ఒక కిరాయి యాజకుని పెట్టుకున్నాడు. ఏమనుకున్నాడు తెలుసా? నాకు లేవీయుడై ఉంటే చాలు. యాజకుడు లేడని కొడుకుని యాజకుని చేసుకున్నాడు. ఇప్పుడు ఒక వ్యక్తి దొరికాడు, లేవీయుడు అయ్యాడు, అతను ఉంటే చాలు. ఈ మేక అనే వ్యక్తి ఏ మాట మాట్లాడాడో చూడండి ఒకసారి. 13వ వచనం చదవండి ఎవరన్నా. అంతటా మీకా, లేవీయుడు నాకు యాజకుడైనందున యెహోవా నాకు మేలు చేయునని ఇప్పుడు నాకు తెలియను అనెను. చాలమ్మా. మనవాడు ఏ టైప్ బ్యాచ్ అంటే
నా పాపాన్ని విడిచిపెట్టను, నాలో మార్పు రానివ్వను, నేను వాక్యాన్ని చదవను, నేను ప్రార్థన చేయను, ఈ లేవీయుడైన యాజకుడు నా నెత్తి మీద చెయ్యడితే, నా నెత్తి మీద చెయ్యి పెడితే చాలు, దేవుడు నా పైన ఏదో తీసుకొస్తాడు. బాబు నేను మీ గురించి మాట్లాడట్లా, ఇప్పుడున్న వాళ్ళ గురించి మాట్లాడట్లా, నేను ఆ వ్యక్తి గురించి మాట్లాడుతున్నా. మీకు తగిలితే నేనేం చేయలేను. ఓకే, మనకి తగిలితే నేనేం చేయలేను. కొన్నిసార్లు మనది ఇదే బ్యాచ్ ఏమో అనిపిస్తుంది కదా. మనల్ని మనం దేవుని దగ్గర ఒప్పుకోం, ఏ విషయంలోనూ మనల్ని మనం సరి చేసుకోం. కానీ మన పరిస్థితులు మారిపోవాలి. ఆ మారిపోవడానికి ఎవరో ఒక స్పెషల్, ఒక అద్భుతమైన సేవకుడు ఎవరో ఒకరు రావాలి, ఆయన దగ్గరికి వెళ్ళి నెత్తిమే చేయించుకోవాలి. వేయించుకుంటే మనకేదో జరుగుద్ది. మనం మళ్ళీ తిరిగి ఎక్కడికి వెళ్ళామంటే న్యాయాధిపతుల దగ్గరికి వెళ్ళాం. సో తర్వాత ఇప్పుడు లేవీడి దగ్గరికి వస్తాను. మూడో క్యారెక్టర్ మనకి లేవీడు కదా, లేవీడి దగ్గరికి వద్దాం. ఈయన పరిస్థితి ఏంటి? 7వ వచనం చదవండి. యూదా బెత్లెహేములో నుండి వచ్చిన యూదా వంశస్థుడైన ఒక యవనుడు ఉండెను. అతడు లేవీయుడు. అతడు అక్కడ నివసించెను. చదవమంటారన్యా? సో వద్దు నాన్న, టాపిక్ చెప్పేస్తాను, టైం లేదు. నివాస స్థలం కోసం వెతికాడంట. బైబిల్ గ్రంథంలో లేవియా కాండంలో ఉన్న విషయం ఏంటంటే, దేవుడు ఏం చెప్తాడంటే, అరే బాబు లేవీయులకి స్వాస్థ్యం లేదురా, నేనే మీకు స్వాస్థ్యం అని దేవుడు చెప్తే, మనోడి పరిస్థితి ఏంటంటే బెత్లెహేంను వదిలేశాడు, అంటే మందిరం ఉన్న ప్రాంతాన్ని, ఆ పరిస్థితిని వదిలేశాడు, ఊర్లు పట్టుకు తిరుగుతున్నాడు, నివాస స్థలం కోసం వెతుకుతున్నాడు. అప్పుడు ఒక ఆయన పరిచయం అయ్యాడు, జీతం ఇస్తానన్నాడు. ఇంకా పనికి ఓకే చేసేసుకున్నాడు. జీతం ఇస్తే పని చేయడం. జీతం ఎవరివ్వాలి? దేవుడు ఇవ్వాలి. అది ఎక్కడ దొరుకుద్ది? ప్రత్యక్ష గుడారం దగ్గర దొరుకుద్ది. కానీ మనోడు ఎక్కడికి వచ్చాడు? ఎవరో ఒక తెలియని ప్రయత్నంలోకి వచ్చాడు, ఎవరో ఒక తెలియని పరిస్థితుల్లో ఉన్న వ్యక్తి దగ్గరికి వెళ్ళాడు. సరేలే, వెళ్తే వెళ్ళాడు, వస్తే వచ్చాడు, ఇక్కడ వరకు పోన్లే అనుకుందాం. వెళ్ళిన తర్వాత సొంత మందిరం ఎవరిదే? మేకాది. ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు లోపల విగ్రహాలు ఉన్నాయి, చూసి నోరెత్తాలి కదా, మాట్లాడాల. ఏఫోద్ ఉంది, చూసి మాట్లాడాలి కదా, రే ఏఫోద్ ఉండకూడదు, విగ్రహాలు ఉండకూడదు, నువ్వేమో యెహోవా మందిరం అని పెట్టావు, కానీ ఇక్కడ యెహోవాకి సంబంధం లేని చాలా ఉన్నాయి, ఇవి ఉండకూడదు అని ఒక్క మాట కూడా నోరు మెదపలేదు. కారణం ఏంటో తెలుసా? ఆ నోటిని డబ్బు మోయించేసింది, కానుక మోయించేసింది. ధర్మశాస్త్రం తెలియాలి, తెలిసినా పట్టించుకొని పేరుకు మాత్రమే దేవుని సేవకుడైన ఈ లేవీయుడు. తర్వాత ఇంకెవరో బ్యాచ్ వచ్చారు. వాళ్ళు వచ్చి తను అడిగారు ఒక మాట. ఏమని అడిగారంటే, ఒకసారి అది చదివేస్తే బాగుంటది. 5వ వచనం చదువుతారా? 18:5. అప్పుడు వారు, మేము చేయబోవు పని శుభమగునో కాదో మేము తెలుసుకొనున్నట్లు దయచేసి దేవుని యొద్ద విచారించమని అతనితో అనగా, ఆ యాజకుడు క్షేమముగా వెళ్ళుడి, మీరు చేయబో పని యెహోవా దృష్టికి అనుకూలమని వారితో చెప్పాను. ఎక్కడ అసలు ఏంటి మాట? కనీసం ఎప్పుడు ప్రార్థన చేశాడు, ఎప్పుడు అడిగాడు, ఏముంది? వెంటనే ఎవరు ఎలా కావాలనుకుంటే అలా మాట్లాడే సేవకుడు, అలా మాట్లాడే లేవీయుడు, అలా మాట్లాడే యాజకుడు. ఒకసారి యెషయా గ్రంథం తెస్తారా? ఓ మాట చదివితే మీకు అర్థం అవుద్ది. యెషయా గ్రంథం బైబిల్లో దేవుడు ఎంత క్లియర్ గా రాయించారో. 56వ అధ్యాయం 10 నుంచి 11 వరకు చదువుదాం అంతే. ఇది చాలా ఎక్కువ టైం పట్టేది, కానీ నేను అంత టైం చెప్పను. ఒక్కసారి ఇది చదువుతాను. దేవుడు సెలవిచ్చిన మాట యెషయా గారికి నేను చదువుతాను, వినండి. వారి కాపరులు గుడ్డివారు, వారందరూ తెలివిలేని వారు, వారందరూ మోగ కుక్కలు, మొరగలేరు. కలవరించుచు పండుకొని వారు, నిద్రాశక్తులు, కుక్కలు తిండికి ఆతురపడును, ఎంత తినను వాటికి తృప్తి లేదు. ఈ కాపరులు అట్టివారే, వారు దేనిని వివేచింపజాలరు, వారందరూ తమకిష్టమైన మార్గమున పోవుదురు.
ఒకడు తప్పకుండా అందరూ స్వప్రయోజనమే విచారించుకొందురు. ఇది ఎవరి గురించి దేవుడు రాయించారో తెలుసా? ఎవరైతే దేవుని మాట చెప్పుకుని కాపర్లని తిరిగారో ఇజ్రాయేల్ ప్రాంతంలో వారి గురించి రాయించాడు దేవుడు. ఏమనంటే మోగ కుక్కలంట. ఈ సేవకుడిని లేకపోతే ఈ యాజకుడిని చూస్తే, ఈ లేవీయుడిని చూస్తే అదే అనిపించింది. లోపల విగ్రహాలు ఉన్నాయి కానీ కళ్ళకు కనిపించలేదేమో. నోరు మూసుకున్నాడు, మోగ కుక్క. ఇది తప్పు, ఇది కరెక్ట్ కాదు, ఇది దేవుడికి నచ్చే పద్ధతి కాదు, చెప్పలేకపోయాడు. మోగ కుక్క అనకపోతే ఇంకేమనాలి? దేవుడి మాట ఆ వ్యక్తి గురించి అంటలా. వాస్తవంగా అయితే వారి కాపరులు గుడ్డివారు, కాపరులు అందరి గురించి అంటున్నాడు. దేవుడి బాధ ఏంటో, దేవుడి యొక్క హృదయం ఏంటో తెలుసుకోవాలి మనం వాక్యాన్ని చదివి. ప్రతి ఒక్కరిని నమ్మకూడదు. వచ్చిన ప్రతి ఒక్కడు సేవకుడు అనగానే, లేకపోతే వచ్చిన ప్రతి ఒక్కడు నెత్తిమీద చేయేస్తాను అనగానే, వచ్చిన ప్రతి ఒక్కడు ప్రవచనాలు చెప్తాను అనగానే, వచ్చిన ప్రతి ఒక్కడు నేను వాక్యంలో ఉన్న మర్మాలు చెప్తాను అనగానే గంతులు వేసుకుంటూ వెళ్ళిపోకూడదు. గొర్రూపినట్టుగా తల ఊపకూడదు. జాగ్రత్త పడాలి మనం. వాక్యాన్ని చదివితే అర్థం అవుద్ది మనకి. దేవుడే క్లియర్గా ఈ వచనాన్ని కూడా ఎవరు చెప్పరు. ఇప్పుడు నేను ఏదైతే యెషయా గ్రంథం 56 చదివించానో దాన్ని కూడా ఎవరు చెప్పరు. మొన్న ఒక సేవకులు నాకు తెలిసిన ఆయన ఈ వచనాన్ని చెప్తూ అంటారు, ఆ 11 చదువుతూ కుక్కలు తిండికి ఆతురపడును అనే మాట చదువుతూ, కుక్కల గురించి బైబిల్లో మాట ఉంది. కుక్క తన వాంతి కోసం తన వాంతి మళ్ళీ తినడానికి తిరుగుద్దంట. మన టైం బ్యాడ్ ఏంటంటే మనం వేరే వాడి వాంతిని తినడానికి తిరుగుతున్నాం. మనం అలాంటి దౌర్భాగ్యులు మనం అని చెప్పి అన్నాడు ఆయన. నోరు మెదపని సేవ, దేవుడు అనుకున్న దాన్ని చెప్పలేని సేవ. డబ్బు ఎవరు ఎక్కువిస్తే, దశంభాగాలు ఎవరు ఎక్కువిస్తే, కానుకలు ఎవరు ఎక్కువిస్తే వాళ్ళకి నచ్చినట్టుగా వాక్యాన్ని మలిచి చెప్పే సేవ. నో యూస్. అది దేవుని సంతోషపెట్టలేదు, మనుషుల్ని మార్చలేదు. లోపలికి వెళ్ళి పాపం చేస్తూ స్టేజ్ మీదకి వచ్చి పరిశుద్ధంగా బ్రతకాలి అని చెప్పే సేవ. నో యూస్. జాగ్రత్త. అలాంటి సేవా విధానంలో ఉన్న వాళ్ళ దగ్గర మీరుంటే జాగ్రత్త. దేవుణ్ణి అడగండి, ప్రభా నన్ను ఏం చేయమంటావు, నన్ను ఎలా ముందుకు సాగమంటావు. సో తర్వాత దాను జనం దగ్గరికి వచ్చేద్దాం. ఇప్పుడు ముగ్గురు చూసాం, దాను జనం దగ్గరికి వద్దాం. ఈ దాను వాళ్ళ గురించి 18వ అధ్యాయం దగ్గరికి వెళ్ళిపోవచ్చు మనం. 18వ అధ్యాయంలో కనిపిస్తుంది. ఈ 18వ అధ్యాయంలో మీరు గమనిస్తే దాను జనాంగానికి యెహోషువ గ్రంథం 19వ అధ్యాయం 40వ వచనంలో, మీరు తర్వాత చదివేయండి, దానిలో సరిహద్దులు ఏర్పరచబడ్డాయి. మీరు చూస్తే ఒక్క నిమిషం, వాళ్ళు చాలా తక్కువ మంది జనం. మీకు అది చూపిస్తాను, ఆగండి, మీకు మ్యాప్ చూపించేస్తాను. ఇదిగోండి, ఈ గ్రీన్ కలర్ లో కనిపించే దాను, DAN అని ఉంది కదా. వీళ్ళు ఇక్కడ ఉండాల్సిన వాళ్ళు. ఈ ప్రాంతాన్ని దేవుడు ఇచ్చారు. ఈ ప్రాంతంలో ఉన్న ఫిలిస్తీన్ని వాళ్ళు గెలవలేకపోయారు. అది మీకు యెహోషువ గ్రంథంలో 19:40లోను, అలాగే న్యాయాధిపతులు 1వ అధ్యాయంలోనూ కనిపిస్తుంది. వాళ్ళని గెలవలేకపోయారు, వెళ్ళగొట్టలేకపోయాను అని ఉంటది. ఈ దాను వాళ్ళు ఎక్కడ గెలవలేకపోయారు, కానీ ఎక్కడికి వెళ్ళారో తెలుసా? ఆ ప్రాంతాన్ని విడిచిపెట్టి, చూడండి, ఈ బ్లూ లైన్ అంతా వాళ్ళు జర్నీ చేసింది 125 మైళ్ళు, దాదాపుగా 200 కిలోమీటర్ల దగ్గర. వీళ్ళ ఆ ప్రాంతాన్ని విడిచిపెట్టి, దేవుడిచ్చిన ప్రాంతాన్ని విడిచిపెట్టి వేరొక ప్రాంతానికి వాళ్ళు వెళ్ళారు. ఆ వెళ్తూ వెళ్తూ లేవీని అడిగాడు, బాబు మేము వెళ్ళే పని అవ్వుద్దా? మనోడు చెప్పిన మాట ఏంటంటే తెలుసా? యెహోవా దృష్టికి అనుకూలమే, మీరు వెళ్ళండి, ఎరగదీసేస్తారని చెప్పాడు. ఏమనాలి అసలు? సో దాను జనం గురించి చూస్తే 5 వేగులు వారు ఆ ప్రాంతానికి వెళ్ళారు. వారిది కానీ దేవుడు ఇవ్వని స్థలం కోసం ప్రయాణం చేశారు. దానికి మళ్ళీ పైపెచ్చి సూచన అడిగారు. ఆ సూచన ఏమో ఈయన చాలా ప్లస్ పాయింట్లతో చెప్పాడు. ఇంకంతే, ఆ ప్రాంతం అంతా చూశారు. ఆ ప్రాంతం ఎలా ఉంది అనేది తర్వాత దానిలో మాట్లాడుకుందాం. ఆ ప్రాంతాన్ని చూసిన వెంటనే ఆ ప్రాంతం చాలా హ్యాపీగా అనిపించింది, సూపర్ ప్రాంతం అనిపించింది. ఆ ప్రాంతం అనిపించేటప్పటికి ఇంకా మళ్ళీ వెనక్కి వెళ్ళి వాళ్ళ ప్రాంతానికి వెళ్ళి
ఆ ప్రాంతాన్ని మనం గెలుచుకోవాలి, అక్కడ అసలు లోటంటూ లేదు ఆ ప్రాంతంలో, అది దేవుడు మనకిస్తాడు అని చెప్పి అన్నాడు. వెంటనే యుద్ధానికి వెళ్ళారు, వాళ్ళు విజయాన్ని పొందుకున్నారు. ఎప్పుడైతే ఈ లేవీయుడు చెప్పింది అయ్యిందో వెంటనే మంచి జరుగుద్ది అనుకుని అక్కడున్న ఆ ఏఫోదుని, ఆ గృహదేవతల్ని, ఈ లేవీయుడిని మొత్తం అంతటిని దొంగతనం చేశారు. ఏమనుకుని? మంచి జరుగుద్ది అనుకుని. ఇది దాను జనం యొక్క పరిస్థితి. దేవుడు ఇవ్వని స్థలానికి, దేవుడు ఇవ్వని ప్రాంతానికి వెళ్ళి అక్కడ విజయాన్ని పొందుకోవడానికి మళ్ళీ దేవునికే దాన్ని అంటగట్టి, ఈ చెప్పిన వ్యక్తి వల్ల ఇదంతా జరిగిందని చెప్పి ఆ వ్యక్తిని, ఆ ప్రాంతంలో ఉన్న వాటన్నిటిని దొంగతనం చేయడం. ఇది దాను జనం. వీళ్ళు వెళ్ళిన ప్రాంతం ఎక్కడ అంటే లాయిషు అనే ఒక ప్రాంతం. ఆ లాయిషు జనం గురించి కూడా మనం చూసేద్దాం. ఆ లాయిషు అనే ప్రాంతం గురించి మనకి ఇక్కడ కనిపిస్తుంది. 14 చదువుతారా? కాబట్టి లాయుషు దేశమును సంచరించుటకు పోయిన ఆ 5 మనుషులు తమ సహోదరులను చూచి ఈ ఇండ్లలో సారీ అమ్మా, 7 చదవండి. 18వ అధ్యాయం 7. కాబట్టి ఆ 5 మనుషులు వెళ్ళి లాయుష్నకు వచ్చి దానిలోని జనము సిదోనియుల వలె సుఖముగాను నిర్భయముగాను నివసించుటయు, అధికార బలము పొందిన వాడెవడును లేకపోవుటయు, ఏమాత్రమైనను అవమానపరచగల వాడెవడును ఆ దేశంలో లేకపోవుటయు, వారు సిదోనియులను దూరస్తులై ఏ మనుషులతోనూ సాంగత్యము లేకుండుటయు చూచిరి. వారు చాలండి. శత్రువు దాడి చేయడానికి ఇవి ఉంటే చాలు. అవన్నీ ఉన్నాయి లావిషు జనం దగ్గర. ఒక రకంగా లాయిషు అనే పేరు, కానీ చాలా లావిష్ గా బతికినట్టున్నారు. లావిష్ అంటే లగ్జూరియస్ గాని. వీళ్ళ వీళ్ళ జనం యొక్క క్వాలిటీస్ మన దగ్గర ఉంటే జాగ్రత్త పడాలి. ఎవరిని కలుపుకొని జనం వాళ్ళు, సహవాసం లేని జనం, కాపుదల గురించి ఆలోచించిన జనం, అధికారులు లేని జనం. అక్కడ అదే కనిపిస్తుంది. అధికార బలము పొందిన వాడెవడు లేకపోయాను, నిర్భయముగాను నివసించుటయు. అలాగే ఆ దేశంలో ఎంత మాత్రమును అవమానపరచగల వాడెవడును ఆ దేశంలో లేకపోవటయు, వారు సీదోనీయులకు దూరస్తులై ఏ మనుషులతో సాంగత్యము లేకుండాటయు చూచిరి. ఇది ఈ 17-18 అధ్యాయంలో ఉన్న జనం యొక్క పరిస్థితి. ఇప్పుడు మనం దానిలోంచి నేర్చుకోవాల్సిన వాటి దగ్గరికి వద్దాం. అసలు దీని అంతటికి కారణం ఏంటి అనే దాన్ని 17వ అధ్యాయంలో 18వ అధ్యాయంలో 2 సార్లు రాశారు. దాన్ని చూసే ముందు కొన్ని పాఠాలు మనం చూసేద్దాం. ఈ మేక తన యొక్క తల్లి, లేకపోతే యాజకుడు, లేవీయుడు ఎవరైనా అవ్వచ్చు, వీళ్ళందరూ అనుకున్నది ఏంటంటే దేవుణ్ణి ఆరాధించాలి. దేవుణ్ణి ఆరాధించడానికే తన వెండిని ఖర్చు పెట్టింది ఆవిడ. దేవుణ్ణి ఆరాధించడానికే మందిరాన్ని కట్టాడు ఈయన. దేవుణ్ణి ఆరాధించడానికే తన కుమారుని యాజకుని చేశాడు. దేవుణ్ణి ఆరాధించడానికి లేవీయుడైన వ్యక్తి నాకు యాజకుడిగా ఉండాలనుకున్నాడు. అన్నీ అనుకున్నాడు, కానీ అది దేవుడు అనుకున్నట్టుగా చేయలే. దేవుణ్ణి ఆరాధించాలి, కానీ దేవుడు అనుకున్నట్టుగా చెయ్యాలి. నువ్వు అనుకున్నట్టుగా కాదు, నేను అనుకున్నట్టుగా కాదు. అది నాకు కష్టం అవుతుంది కదా అని చెప్పి, అది కష్టంగా నాకు ఉండకూడదు, నాకు నచ్చినట్టుగా నా ఆరాధన ఉంటది, దేవుడు యాక్సెప్ట్ చేయాలి అనేది మేకా యొక్క తత్వం, తన తల్లి యొక్క తత్వం. నాకు వాక్యం అవసరం లేదు, ధర్మశాస్త్రం అవసరం లేదు, నాకు పరిశుద్ధత అవసరం లేదు, నాకు రూల్స్తో పని లేదు, పేరుంటే చాలు. యెహోవా, యేసుక్రీస్తు పేరుంటే చాలు. పాట ఏదైతే నేను స్టెప్ వేస్తా, దేవుడు ఆరాధన యాక్సెప్ట్ చేస్తాడు. పాట ఏదైతే నేను డీజేలా కొడతా, దేవుడు యాక్సెప్ట్ చేస్తాడు. పాట ఏదైతే ఏముంది, నాకు ఇష్టం వచ్చినట్టుగా నేను ప్లే చేస్తా, నాకు ఇష్టం వచ్చినట్టు నా స్టైల్ని దానిలో ప్రజెంట్ చేస్తా, నాకున్న అన్ని అలవాట్లు, లోకంలో నేను నేర్చుకున్న అన్ని అలవాట్లు దానిలో ప్రజెంట్ చేస్తా, దేవుడు యాక్సెప్ట్ చేస్తాడు. నేను గురించి చెప్పట్లా, అప్పుడున్న పరిస్థితి గురించి చెప్పా. సమస్య ఎక్కడొచ్చింది తెలుసా? వాక్యం లేదు. మేకాకి మందిరం ఉంది, ఉండకూడదు కానీ ఉంది. విగ్రహాలు ఎందుకు ఉన్నాయి? ఏఫోదు ఎందుకు ఉంది?
ఊరు పేరు లేని యాజకుడు తానే ప్రతిష్ఠించి తన కొడుకుని ఈ యాజకుడిని ఎందుకు పెట్టుకున్నాడంటే ఒకే ఒక కారణం, వాక్యం ఎరుగని జనం, వాక్యం ఎరుగని వ్యక్తి. రెండోది ఏంటి అంటే ఉందా క్లియర్ గానే ఉందన్నయ్య. ఓకే, నాకు అనుకూలమైన సేవకుడు నాకు కావాలి. మేక ఆలోచన విధానం ఇది. డబ్బిస్తా, అది పాపపు డబ్బు అయినా దేవుడికి నచ్చని విధానంగా సంపాదించిందైనా ఎలా అయినా నేను డబ్బుని ఇస్తా, సేవకుడు దాన్ని యాక్సెప్ట్ చేసి నెత్తిమే చేస్తే చాలు. నాకు పాపం పాకపోయినా, నాలో మార్పు రాకపోయినా, నాలో మారు మనసు లేకపోయినా నాకు దీవెన వస్తే చాలు, నాకు ఆశీర్వాదం వస్తే చాలు, నాకు లోకల్లో ఉన్న సకల సౌకర్యాలు నాకు కలిగితే చాలు. దేవుడు నమ్ముకోవడం అందుకే. మేకా పరిస్థితి అదే. అందుకే ఆ మాట అంటాడు 13వ వచనం 17-13. అంతట మేక, లేవీయుడు నాకు యాజకుడైనందున యెహోవా నాకు మేలు చేయునని. అంటే ఎలాంటిదో తెలుసా ఇది? మనం మీటింగ్లకు కొన్నిసార్లు వెళ్ళినప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదించును గాక ఒక టోన్ మార్చి చెప్పిన వెంటనే మనందరం ఏమంటాం? చేతులు పైకెత్తి ఆమెన్ అంటాం. ఆమెన్ బ్యాచ్ ఇదంతా. నేను ఆమెన్ అనకూడదు అంటల్లా, తప్పుగా అర్థం చేసుకోకండి. మనకి మనలో ఉన్న పాపం పోయి మారు మనసు రాకుండా నువ్వు ఎన్ని ఆమెన్లు కొట్టు, లేకపోతే ఇంకెన్ని కానుకలు ఇవ్వి, ఇంకెన్ని చెయ్యి, మనకు కావాల్సింది ఎవరంటే వాక్యాన్ని చెప్పేవాళ్ళు మనకు వద్దు. నీ పాపాన్ని ఎత్తి చూపే వాళ్ళు నీకు వద్దు. మరి ఎవరు కావాలన్నా? ఏదైనా కానీ చివరికి వచ్చేటప్పటికి దేవుడు నిన్ను దీవిస్తాడు అని చెప్పేవాళ్ళు కావాలా. మూడోది ఏంటంటే దాను జనం నుంచి నేర్చుకోవాల్సింది పాఠం ఏంటంటే దేవుడు ఇచ్చింది వదిలేసి ఇవ్వని దానికోసం పోరాటం. దేవుడి నామంలో మళ్ళీ దేవుడు ఇచ్చింది వదిలేస్తాడు, దేవుడు ఇచ్చింది అక్కర్లా. ఇవ్వని దానికోసం పోరాటం, ఇవ్వని దానికోసం ఆరాటం. దాన్ని కూడా దేవుడు మెచ్చుకోడు. నీకు ఇచ్చిన దాన్ని ఎలా వాడాలో దేవుడిని అడుగు. అది నీకు ఇచ్చింది చిన్నదే అవ్వచ్చు, నీకు ఇచ్చింది తక్కువదే అవ్వచ్చు, నీ దృష్టికి అది తక్కువదే అవ్వచ్చు. దాని గోత్రం విషయం మీకు ఆల్రెడీ చెప్పాను కదా. వాళ్ళకి ఇచ్చిన స్థలం వాళ్ళు పోరాడలేకపోయారు,
వాళ్ళ శత్రువులతో కానీ వాళ్ళకున్న శత్రువులతో వాళ్ళు పోరాలేక ఈ స్థలాన్ని వదిలేసి ఇంకెక్కడో ఉన్నదానికి వెళ్ళారు. అది దేవుడు ఇవ్వలా. ఇన్ఫాక్ట్ వాళ్ళు గెలిచి ధను అనే ప్రాంతంగా మార్చేశారు, ఏదైనా ప్రారంభించారు. దేవుడిచ్చింది కాదు, దేవుడిచ్చింది వదిలేసి. నా వాయిస్ మీకు వినిపిస్తుందా లేకపోతే ఏమైనా కట్ అవుతుందా? నాకు చాలా స్లోగా అనిపిస్తుంది, సారీ. బ్రేక్ అవుతుందండి. మరి చెప్పలేదంటమ్మా. 17వ అధ్యాయం 6వ వచనం చదవండి. అసలు ఈ కారణాలన్నీ ఇవి పరిస్థితి అంతటికి కారణాన్ని వెతికితే ఫైనల్ గా కనబడే పదం అదే. ఆ దినములలో ఇజ్రాయేలుకు రాజు లేడు, ప్రతి వాడును తన తన ఇష్టానుసారంగా ప్రవర్తించు వచ్చెను. అది వాళ్ళ ఆత్మీయ స్థితి. కానీ గొప్ప విషయం ఏంటో తెలుసా? ఈ రోజు మనకి రాజు ఉన్నాడు, రారాజు ఉన్నాడు. ఈ లోకానికి రాజు అయిన యేసయ్య మనకున్నాడు. పరలోక రాజ్యానికి రాజు అయిన యేసయ్య మనకున్నాడు. వాళ్ళు అలా చేశారు అంటే వాళ్ళకి రాజు లేడు. వాళ్ళు అలా ప్రవర్తించారు అంటే వాళ్ళకి రాజు లేడు, బోధించే వాళ్ళు కూడా లేరు. కానీ ఈరోజు రాజు మనకుండి, యేసయ్య మనకుండి ఒక మార్గాన్ని ఏర్పరిచి, ఇలా ఇలా బ్రతకాలి నువ్వు, ఇలా జీవించాలి నువ్వు, ఈ విధంగా ప్రవర్తించాలి నువ్వు, నేను నీకు తోడుగా ఉంటాను అని దేవుడే మనకి తోడుగా ఉంటానని చెప్తే, అయినా కానీ మనం అదే ఇజ్రాయేలీల విధానంలో బ్రతకడం ఎంతవరకు కరెక్ట్? ఎంతవరకు దేవుడు యాక్సెప్ట్ చేస్తాడు? నాకు ఇదంతా చదివిన తర్వాత భయం వేసింది. దేవునికి ప్రార్థన చేసేటప్పుడు ఎంత జాగ్రత్తగా, ఎంత భయభక్తులు కలిగి చేయాలి. వాక్యం వినేటప్పుడు ఎంత భయభక్తులు కలిగి వినాలి. వాక్యం చదివేటప్పుడు ఎంత జాగ్రత్తగా చదవాలి. కానీ ఈరోజు మన దగ్గర అది కనిపించట్లేదేమో అనిపించింది. ప్రార్థన చేద్దాం. అత్యంత ప్రేమ నమ్మకం కలిగిన మా గొప్ప దేవ, మా తండ్రి, మీ నామానికి వందనాలు ప్రభా. న్యాయాధిపతులు 17వ అధ్యాయం 18వ అధ్యాయం వాళ్ళు ఆరాధిద్దాం అనుకున్నారు, కానీ వాళ్ళు అనుకున్నట్టుగా ఆరాధిద్దాం అనుకున్నారు ప్రభా. వాళ్ళకి నచ్చినట్టుగా చేద్దాం అనుకున్నారు, వాళ్ళకి ఇష్టమైనట్టుగా చేద్దాం అనుకున్నారు. ధర్మశాస్త్రానికి సంబంధం లేకుండా, వాక్యానికి సంబంధం లేకుండా, పరిశుద్ధత అనే ఆలోచన లేకుండా, మీ యొక్క ఆజ్ఞలు అనే ఆలోచన లేకుండా పేరు మాత్రం మీది పెట్టారు, పనులన్నీ లోకంలో తీసుకొచ్చి పెట్టారు. దేవా, అలాంటి బ్రతుకు మాకొద్దు నాయన. అలాంటి పరిస్థితుల్లో పడిపోకుండా మమ్మల్ని కాపాడండి అయ్యా. అలాంటి స్థితిగతుల్లోకి మేము వెళ్లకుండా మమ్మల్ని కాచి కాపాడండి ప్రభు. దేవా, ఈ లోకంలో జీవించేది కొంత సమయమే. ఈ కొంత సమయం ఎంత కష్టమైనా, ఎంత బాధ అనిపించినా లోకంలో పడిపోకుండా, లోకాచారాలన్నీ తీసుకొచ్చి మీకు ఆపాదించకుండా, సరైన ఆరాధనలో, సరైన వాక్య విధానంలో నడిపించే సంఘానికి మమ్మల్ని నడిపించండి. అలాంటి సేవకుల్ని మా కోసం సిద్ధపరచండి. ఎన్నో రకాల బోధలు ఉన్నాయి, ఎన్నో రకాల సేవలు ఉన్నాయి. వాటన్నిటిలో మేము ఎటు వెళ్తున్నామో తెలియట్లేదు, ఏం చేయాలో మాకు అర్థం కావట్లేదు. ఈ యవన జనాంగాన్ని మీరు లేపండి ప్రభు. వాక్యాన్ని వాక్యంలాగా బోధించే వ్యక్తులు కావాలి. వాక్యాన్ని డబ్బు కోసం బోధించేవాళ్ళు, వాక్యాన్ని దాచేసేవాళ్ళు, డబ్బు ఇచ్చేవారికి తగినట్టుగా మార్చి బోధించేవాళ్ళు వద్దు నాయన. వాళ్ళు ఉన్నప్పటికీ వాళ్ళ చేతుల్లో మేము పడకుండా మమ్మల్ని కాపాడండి.
మా సహోదరులు, మా చుట్టూ ఉన్న జనం ఎంతో మంది పడిపోతున్నారు ప్రభా. వారిని అగ్నిలో నుంచి లాగినట్టుగా ఆ యొక్క తప్పు అబద్ధ బోధలో నుంచి బయటికి లాగే భాగ్యాన్ని మాకు ఇవ్వండి ప్రభా. ధైర్యాన్ని మాకు ఇవ్వండి, మాకు నేర్పించండి, మమ్మల్ని సిద్ధపరచండి. ఎంతో మంది ఉండగా ఈ బైబిల్ స్టడీని ఇక్కడున్న బిడ్డలకి మీరు నేర్పిస్తున్నారు. కారణం ఏంటో మాకు అర్థం కావట్లేదు. ఒకవేళ ఇదే కారణమై ఉండొచ్చు ప్రభా. వీళ్ళకి వీరు తక్కువగా కనిపించవచ్చు, మాకు మేము చిన్నగా కనిపించవచ్చు, రాని వారికిలా తెలియని వారికిలా కనిపించవచ్చు. కానీ ప్రభా, మీ యందుండగా మీ శక్తి మాలో నింపి మమ్మల్ని బలపరిచి నడిపించగలిగే దేవుడు నాయన. సిద్ధపడే భాగ్యం ఇవ్వండి ప్రభు. దేవా, మీరు ఇచ్చిన దాన్ని వదిలిపెట్టి మాకు లేని దాని గురించి ప్రయాసపడుతున్నామేమో, మీరు ఇవ్వని దాని గురించి ప్రయాసపడుతున్నామేమో. చివరికి దానివల్లే పాపంలో పడే పరిస్థితి మాకు రాకుండా కాపుదలను ఇవ్వండి ప్రభు. మేము చేసే ఏ పనైనా మొదట్లో దేవుని చిత్తం అనే ఒక మాటతో, చివరిలో దేవుని కృప వల్ల ఒక మాటతో మేము ముగిచేస్తున్నాం. అది అవునో కాదో కూడా ఆలోచించకుండా దాను ప్రజలు ఏ విధంగా అయితే మాట్లాడారో ఆ విధంగా మాట్లాడుతూ మేము బ్రతుకుతున్నాం. మా భక్తి మాటల్లో కాదు ప్రభు, చేతల్లో చూపించే బిడ్డలుగా మమ్మల్ని మార్చండి. వాళ్ళకి రాజు లేరు కాబట్టి ఆ విధంగా ప్రవర్తించారేమో నాయన. కానీ మీరు మాకు రాజుగా ఉన్నారు, మీరు మాకు రారాజుగా ఉన్నారు, ఈ లోక రక్షకుడిగా మీరున్నారు, ఈ యొక్క లోక రాజుగా మీరున్నారు ప్రభు. మిమ్మల్ని పోలి నడిచే భాగ్యాన్ని మాకు ఇవ్వండి. మీ యొక్క బోధలకి ఏ విధంగా మేము అనుకూలంగా మారాలో మారు మనస్సు కలిగి మీ పోలిక చొప్పున మిమ్మల్ని ధరించుకుని నడిచే భాగ్యాన్ని వచ్చిన ప్రతి ఒక్కరికి అనుగ్రహింపచేసి మీ శిష్యులుగా మమ్మల్ని మారుస్తారని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్.